మూడవ వచనంలో, ఇశ్రాయేలు దగ్గరికి నేను వెళ్తాను ప్రభా మీరు చెప్పినట్లు, మరి మీ పితరుల దేవుడు మిమ్మల్ని విడిపించుకొని రమ్మని చెప్పాడు నాకు అని చెప్పి ఇశ్రాయేలీలతో చెప్తాను. చెప్పినప్పుడు ఆయన పేరేంటి అని వాళ్ళు నన్ను అడుగుతారు. నేనేం చెప్పాలి వాళ్ళకి అని దేవుడు అన్నప్పుడు, అది మోషే అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తున్నారో చూడండి. అందుకు దేవుడు, నేను వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నేను వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అంటే కొంతమంది లేని దేవుళ్ళని ఊహించుకొని పూజలు చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఈ దేవుడి పేరు ఏమని చెప్తున్నాను, నేను ఉన్నవాడిని, లేనివాడిని కాదు, నేను ఉన్నటువంటి దేవుడిని అని చెప్పండి చాలు, వాళ్ళకి అర్థమవుతుంది. నా పేరు ఉన్నవాడు అని చెప్పండి, అర్థమవుతుంది అని చెప్పారనమాట. అందుకు దేవుడు, నేను వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను.